పాపంపేట ఇష్యూ గురించి నిన్న మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఒక మాట అన్నారు. అనంతపురం కలెక్టర్ ఓ ఆనంద్ గారి ఇంటిని ముట్టడిస్తాము అన్నారు. ఇంటిని ముట్టడించడానికి అనంతపురం ఆనంద్ గారికి అంటే కలెక్టర్ గారికి ఏమైనా ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు ఏమైనా ఉందా అనేది నాకు ఒక అనుమానం వచ్చింది. ఇక్కడ పట్టాల శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కలెక్టర్ ఇంటిని ముట్టడించడంలో ఆంతర్యం ఏంటి? ఈరోజు దీంట్లో ఒక విషయం ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న ఇష్యూని కలెక్టర్ గారిని, డిఆర్ గారిని, దాంతోపాటు ఎంఆర్ఓని, ఆర్డీఓని మొత్తం ఇక్కడున్న కింద నుంచి పైదాకా అందరినీ ఇన్వాల్వ్ చేసేసి అందరినీ మీరే చేస్తున్నారు. అంటే వీళ్ళేదో ఇష్యూలో వీళ్ళేదో కోర్టుకు పోయి ఏదో చేస్తున్నట్టుగా ఈయన ఒక రాంగ్ మెసేజ్ని ప్రజల్లోకి, అంటే ప్రభుత్వం నుంచి కూడా మీకు న్యాయం జరగదు అనే పద్ధతిలో తీసుకొని పోతేనే తనకు లబ్ధి కలెక్టర్ గారు మొన్న వచ్చారు. అసలు ఇష్యూ ఏంటో తెలియదు. ఇంకా అనంతపురం గురించి కొంచెం ఆయన అవగాహన చేసుకోవడానికే టైం పడుతుంది. అంత పెద్దగా ఈ ఇష్యూని తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ గారికి అంటగట్టడం అనేది అసలు మాకు కూడా నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఈరోజు ఒకటి సింపుల్గా చెప్తాను. ఇక్కడున్న ప్రజలకి మాకే అర్థం కావట్లేదు సమస్య ఏంటి అనేది. ఈ రోజులు ఉన్న ప్రజలకి అసలు డెప్త్గా సమస్య ఏంటి అనేది పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి అది పెద్ద దీని కింద ఉంది. కానీ కలెక్టర్ గారు రాగానే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి మేము కూడా చెప్పాము, ఆయన కూడా రెడీగా ఉన్నారు. దీంట్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా దాని మీద పూర్తి స్థాయి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన ప్రజల పక్షాన్ని నిలబడతా అన్న వ్యక్తిని ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ నువ్వు మాట అనేస్తే, ఇప్పుడు నేను ఇందాక మీకు చాలా చెప్పినట్టుగా బురదేయడం నా పని, కడుక్కోవడం మీ పని అనేటట్టుగా అతను వ్యవహరించే పద్ధతి అనేది కరెక్ట్గా. ఈ పద్ధతుల్లో అధికారులను కానీ ఇంతకుముందు మనం ఇప్పుడే చూసాం. మనం ఆ 4.5 ఎకరాల కోర్టుని జడ్జిని ఇష్టానుసారం మాట్లాడి డెమాలిషన్ వరకు వచ్చే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ పబ్లిక్ మీటింగ్ ఇట్లా పెట్టి కోర్టు ఏం పీకుతుందా, జడ్జిలు ఏం పీకుతారా అని చెప్పి మాట్లాడి అవి కారణాలైనా ఈరోజు డెమాలిషన్ తొందరగా ఆర్డర్స్ రావడానికి. ఆ రకంగా అతనికి అలవాటైన పనే. దీంట్లో కలెక్టర్ గారు ఒకటే వెరీ క్లియర్గా ఉన్నారు. అందరికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము మాట్లాడినప్పుడు కూడా సార్ ఎటువంటి యాక్షన్ అయినా సరే మీరు తీసుకోండి అంటే మేము పూర్తి స్థాయిలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ముందున్న కలెక్టర్ గారికి అనేకమైన సార్లు ఇక్కడ ఏదో జరుగుతుంది అనే విషయాన్ని జనరల్ మాటల సందర్భంలో తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు తెర మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈయన ద్వారా న్యాయమే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. కలెక్టర్ గారు దీనిపైన తెలిసిన వెంటనే తక్షణం స్పందించారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నిరుద్యోగి, అందుకనే ఏదో విధంగా బురద జల్లాలనే ఉద్దేశంతో రకరకాలుగా అధికారులను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో కలెక్టర్కి ఏం సంబంధం ఉంటుంది, కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది, ఆ విధంగా అధికారులపైన మాట్లాడడం ప్రకాష్ రెడ్డికి అలవాటే. గతంలో కూడా హైకోర్టు జడ్జిలని కలెక్టర్లను కూడా విమర్శించిన పరిస్థితి ప్రకాష్ రెడ్డిది. కాబట్టి ఆయన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పట్టాల శ్రీరామ్ మనతో చెప్పిన పరిస్థితి. బిహెచ్ రెడ్డి, పాపంపేట, అనంతపురం.